మరి ఈ ఒక్క వారం ఈ కొండల ఆత్మీయ పండుగ గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇక వచ్చే ఆదివారం నుండి ఈ క్రిస్మస్ అయిపోయే వరకు క్రిస్మస్ సందేశాలని ఒకసారి ప్రభువారి యొక్క జననాన్ని, ఆ విలువను, ఆ ప్రభావాన్ని తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. వచ్చే ఆదివారం నుండి మనము ఈ ఆత్మీయ కొండల అనుభవంలో కర్మేలు పర్వతాల గురించి చెప్పుకుంటున్నాం. కర్మేలు, ఆ కర్మేలు కొండ లేక పర్వతం మీద ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ గుహలలో ఆ ద్వారం చోటున ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. అదే కొండ దగ్గరికి ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు తాను జీవం గల దేవుని విసర్జించి కేవలము తన భార్య అయిన యెజబెల్ ఆమె మాటలకు లోబడి, ఒక మాట చెప్పాలంటే దాసుడై బయలును పూజించడం, వారి ప్రవక్తలను పోషించడం, ఇలా భయంకరంగా అయిపోయిన పరిస్థితి. దైవజనుడు ప్రవక్త ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే, వీళ్ళు బాగా తింటే గర్విష్ఠులై అహంకారులై, అటు రాజు చూసావా మా బయలు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడని సృష్టికర్తను మర్చిపోయి వ్యర్థమైన వాటిని ధనపరుస్తారని ఏలియా యాకోబు భక్తుడు అన్నట్లుగా ప్రార్థన చేస్తే చెప్పాలి మీరే 3.5 సంవత్సరములు వర్షము కురియలేదు, మంచు కూడా పడలేదన్నమాట. అంత భయంకరంగా చూడండి. కనీసం మరి ఇలాంటి చలికాలంలో మంచు పడాలి కదా, అట్లా భయంకరం. ఇప్పుడు కూడా చలిపోతుంది. మంచు కూడా లేకుండా మొత్తం భూమి మెరుగుడిచేటట్లుగా చేయబడింది. ఇక అల్లాడిపోతున్నారు ప్రజలందరూ. కేవలం ప్రజల కొరికి ప్రేరేపించబడేటువంటి వాడి ప్రవక్త రోషంగా నిలబడ్డాడు. ఈ భక్తునికి కర్మేలు పర్వత ప్రార్థన అనుభవం ఉంది. అదే కర్మేలు పర్వతం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలను, బయలు ఆ పూజారులను, ప్రవక్తలందరినీ కూడా సమకూర్చడం జరిగింది. మనం పోయిన ఆదివారం చెప్పుకున్నట్లుగా అక్కడ దేవుడు ఏలియా త్రోసివేయబడినటువంటి బలిపీఠాన్ని, ఆ 12 గోత్రాల చొప్పున ఆ 12 రాళ్లను చక్కగా పేర్చి, వాటి మీద కట్లను పేర్చి, నీళ్లను పోసి, ఆ బలి పశువును వధించి యెహోవా దేవుని నామమున ప్రార్థన చేయగా ఆకాశం దగ్గరొచ్చి ఆ బలి పశు మాంసను బుద్ధిగా చేయడం జరిగింది. అప్పటి వరకు 2 తలంపుల మధ్య తడబడుతున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు, వారికి యెహోవా దేవుడు, బయలు దేవుడు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఈయన ఇలాగ ప్రార్థన చేసి ఈ బలి అర్పణ జరిగినప్పుడు అప్పుడు వారికి అర్థమైపోయింది, యెహోవాయే దేవుడు, స్తోత్రం, హల్లెలూయా. అందరూ కేకలు వేయడం మొదలుపెట్టారు. వారి చేతనే మీరు ఖడ్గాన్ని చేతపుచ్చుకొని బయలు ప్రవక్తలు హతమార్చమన్నారు. వాళ్ళని హతమార్చడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరిగినాయో ఇది కేవలము ఏలియా ప్రవక్త ప్రార్థనను బట్టి, దేవుని కార్యాన్ని బట్టి. వాళ్ళు తమ హృదయాలను యెహోవా దేవుని వైపు ఇశ్రాయేలు ప్రజలు మరల్చుకున్నారు. తమ హృదయపూర్వకంగా నోటితోనే యెహోవా దేవుడు, యెహోవా దేవుడని చెప్పడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మరలా ప్రార్థన చేశాడు కనుక దేవుడు 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 42 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఇప్పుడు ప్రార్థన ఏమిటంటే
దేవా వర్షం కురిపించు అని ఏలియా ప్రార్థన. ఎందుకు ఈ ప్రార్థన చేశాడంటే ఇప్పుడు ఈ ప్రజల యొక్క హృదయాలు వాటి వైపు వీటి వైపు కాక సృష్టికర్త జీవము గల యెహోవా దేవుడి వైపు తిరిగి హృదయపూర్వకంగా ఆయనే దేవుడని వారు విశ్వసించారు, కేకలు వేశారు. అంత మాత్రమే కాకుండా వారి భక్తి జీవితాన్ని పతనం చేసిన బయలు ప్రవక్తలను హతమార్చారు. చదువున్నాను. ఆహాబు భోజనం చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము, మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోను గాలి వానతోను కారు కమ్మెను. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఈ కర్మేలు పర్వతం మీద ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42 నుంచి 46 వరకు నాకు చదువుకుంటూ వెళితే ఎంత అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటి అద్భుతమైన కార్యం అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగటం. ఎందుకంటే మెరికల్ మరొకటి లేదు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితంలో ఏదో డబ్బులో, ఏదో సంపాదన, ఏదో బిల్డింగులో, ఏదో వాహనాలు, లోక సంబంధమైనటువంటివి శాశ్వతం కాదు. స్పష్టంగా యేసయ్య అన్నారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమీ ప్రయోజనం. ఏదో ఆతృత పడతాం, ఏం లేదు. ఇక్కడ అసలైనది ఒకటి ఉంది. మన హృదయంలో దేవుడు ఉండాలి. మన హృదయాలు దేవుని వైపే తిరగాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సృష్టికర్త దేవుడు ఎవరైతే ఆనుకొని జీవిస్తారో వారికి శాశ్వతమైన కృపను అనుగ్రహించి నిత్య జీవానికి వారిని వారసులుగా చేస్తారు. ఈ లోకంలో నెమ్మది పొందుకుంటారు. మాకు తిన ఆహారం లేడు, మాకు దాయిచ్చేయమన్నట్లుగా దేవుడు ఇస్తాడు. ఇక్కడ వీళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగిన తర్వాత చెప్తున్నాడు ఆహాబు రాజుతో ఏలియా, అరే బాబు ఇక వర్షం వచ్చేస్తుంది అని ఆహాబు ఏదో ఆలోచిస్తూ రథం మీద ఏదో సిద్ధపడితే ఏలియా ఆ కర్మేలు పర్వతం మీదకి కొండ మీదకి వెళ్ళిపోయి కదా మోకాళ్ళని అలాగే తల ఉంచుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. ఏమనయ్యా, నీ బిడ్డల హృదయాలు నీ వైపు తిరిగి కనుక వర్షాన్ని పంపించుమని దేవుని సందులో విజ్ఞాపన చేసి దాసుడు శిష్యుడు పంపించాడు. పై చూడంటే అది ఏం లేదన్నాడు. అలా ఎన్ని పర్యాలు చూశాడా అమ్మా? 7 సార్లు. మరి వినండి, ఎందుకంటే చాలా మంది ప్రసంగికులు ఉన్నారు మా దగ్గర. ప్రసంగికులు ఉన్నారంటే ప్రసంగికులు కావాలని అర్థం. ఇక్కడ నా ఉద్దేశం ఉన్నారు, వాళ్ళకు క్లూ ఇస్తే ఇంకా అందుకొని వెళ్తారు.
ఎన్ని పర్యాయాలు చూశాడు నాన్న? 7 పర్యాయం. మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2 మనమే, ఆ దాసుడు మనమే, ప్రార్థన చేసి ఏలియాలను మనము ఒక సమస్య కొరకు, ఒక ఇబ్బంది కొరకు, ఏమండి, ఒక బలహీనత కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ సమస్యకు పరిష్కారము దొరకదు. ఒక పర్యాయం ఎట్లా ఉంటుందంటే, చేతికి చెప్పరేంటి, చేతికి అందినట్టుగానే ఉంటుంది, తర్వాత ఏమైంది, జారిపోతుంది. ఒకసారి అలాగే ఉంటాయి, మనకు వచ్చినట్లుగానే ఉంటుంది, మనం పొద్దుకున్నట్లుగానే ఉంటుంది, జారిపోతుంది. అయితే ఇంకేముందలేదు, దొరకదులేదు, రాదులేని దేవుడు లేని ప్రజల వలె మనం నిరాశ పడకూడదు. అయితే నిరాశ పడకూడదు. ఎప్పుడు మనం నిరాశ పడాలి, దిగజారిపోవాలంటే దేవుడు లేనప్పుడు, లేకపోతే దేవుళ్ళలో మనం సరిగా లేనప్పుడు. యేసు ప్రభు వారు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేక ఆ సముద్రం, గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు తిరిగి వాళ్ళ కడుపు తిరిగి వస్తున్నారు. పద నేను దోణిలో కూర్చోవాలంటే, ఆ తర్వాత కూడా ఏమి జరిగింది, ప్రభువారు వలయమంటే ఏమిన్నవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ, అది రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ దొరకలేదంటే అర్థం ఏంటంటే, రాత్రంతా వారు ఆ సముద్రంలో దోణి మీద వెళ్ళిన వారితో పాటు యేసు ప్రభు వారు లేరు. అది లేరు. ఇప్పుడు అందరూ ఆయన కూర్చున్నాడు, కొంచెం ముందుకు త్రోయమన్నాడు. అంత మాత్రమే కాకుండా అందులో నుండి ఎంతో సమయము బోధించాడు. మీరు ఇప్పుడు చేపలు పట్టడానికి దోణిను లోతునకు నడిపించమంటున్నారు. అప్పుడు చెబుతున్నారు, వారి యొక్క శోభంతో చెప్తున్నారు, వాళ్ళ ప్రయాసం దయ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ అది కాదు. మాసంలో మన గారు పాట, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినప్పుడు రాలేదు ప్రతి జయము, రాత్రంతయు ప్రభువారు లేరు కనుక ఏం దొరకలేదు. ప్రభువారు ఏమన్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ అయినను నీ మాట చొప్పున వలవేతులని ఆయన మాట ప్రకారం వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. అది వల ఏమైతుంది ఇక్కడ, అది అంత విస్తారం అన్నమాట, గిన్నె నిండి పొడుగుచుంది. అలాగే ఇక్కడ ప్రవక్త ఏలియా దేవుడు పాదాల దగ్గర విజ్ఞాపన చేశాడు వర్షం కొరకు. శిష్యుడు పంపిస్తే 6 పర్యాయాలు ఏమి లేదు అన్న. ఒకసారి మనం కూడా శిష్యుడు అయిపోతాం, ఏందో 7 వారాలు ప్రార్థన ఏమి లేదు
7 నెలలు చేసే కానీ ఏ సమాధానం లేదనుకుంటుంది. లేదు బ్రదర్, సిస్టర్, దేవుడు నీ మొర్ర ఆలకించాడు. ఆయన నీ మొర్రను, నీ ప్రార్థనను ఆలకించాడు. 7వ పర్యాయం ఎలాగూ ఆ మేఘం అదంతా కమ్మి వర్షము గంభీరంగా వర్షం వచ్చినదో, అలాగే జీవం గల దేవుడు నీ కరివేలు ప్రార్థన, నీ విధేయతో కూడిన ప్రార్థనను ఆలకించాడు. తప్పక ఈ సంవత్సరంలోనే, ఇదిగో ఈ యొక్క డిసెంబర్ నెలలోనే, ఈ ముగింపులోనే దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని కలుగు చేయును గాక. చేస్తారా? ఎప్పటికప్పుడు మనం నిరాశ పడకూడదు. ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని కూడగట్టుకోవాలి. శిష్యులాగా ఏం కనపడలేదు, అది ఏమి లేదు అట్లు ఏలాగా ఉంది. దేవుడు ప్రార్థన ఆలకించాడు, వర్షాన్ని కురిపిస్తాడు. చెప్పుకో, ఆ వర్షంలో తడిసిపోకుండా వర్షం పడకముందే ఇంటికి వెళ్ళిపోమని చెప్పు, కోటకు వెళ్ళమని చెప్పు రాజుగారి శిష్యునికి వర్తమానం చెప్పాడు. ఏమండి, రథం మీద వెళ్తున్నాడు ఆహాబు. ఆ ఏలియా గారు అతనికంటే ఆత్మతో వేగముగా యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. అది అక్కడికి వచ్చేసాడు. ఇక్కడ అద్భుతం జరిగిందా? వర్షం లేకుండా కరువు వచ్చి 3.5 సంవత్సరాలు ప్రజలు అలమటించిపోతుంటే, రాజును కూడా ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటే, భక్తులు ప్రార్థన చేసి ప్రవక్త వర్షం కురిచేటట్లుగా చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? యెజెబెలు కానీ ఆహాబు రాజు కానీ ఏం చేయాలి? ఆయన్ని ఘనపరచాలి కదా, వందనాలు చెప్పాలి. ఇక్కడ ఈ సైతం ఏం చేస్తుందో చూడండి. నానా యెజెబెలు ఏం చేస్తుంది? నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్దామా? ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచేయగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. చూడండి, ఇప్పుడు బెదిరింపులు ఉత్తరాలు ఎక్కువైపోయి. మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇప్పుడు ఎలాంటి ప్రసంగాలు కావాలంటే చురుకు తగలకూడదు, నొప్పి తగలకూడదు, ఏం బాధ కలగకూడదు. పొగడాలి, చాలా మంచోళ్ళు, ఏం గల్లవాళ్ళు, ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎంత పెడుతున్నారు, చాలా ప్రేమ ఉంది అని ఇలా పొగడాలి. ఇలా పొగుడుతూ ఉంటే దిద్దుబాటు లేక, క్రమం లేక, పరిశుద్ధత లేక నరకానికి వారసులు అవుతారు విశ్వాసం. ఇరుగా ప్రవక్త అంటాడు కదా, రక్తము పొడవకుండా కత్తి ఖడ్గము దూయకూడదు. కత్తి దూసినప్పుడు ఏమి రావాలి? రక్తం. వాక్య ఖడ్గం మనలో హృదయంలోకి వెళ్ళినప్పుడు అపోస్తులుగా 2:37 చదవద్దు. వెళ్ళినప్పుడు అతడు వాక్యము చేత పొడవబడటం అంటే నొప్పి తగ్గుతుందంటే అర్థం ఏంటంటే మనం చేసిన తప్పేంటో దేవుడు తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. గర్విష్ఠులమా, అహంకారులమా, తిరుగుబాటుదారులమా, విమర్శకులమా, డాంబికులమా, వేషధారులమా, దూషణ మాట పలికేవారమా, ఇవన్నీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొంతమందికి అది చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నన్ను గురించే చెప్తా ఉన్నాడని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. దిద్దుబాటు అసహ్యం వాళ్ళకి. వాళ్ళు పొగిడితే గొప్ప అనుకుంటారు, అవి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయన్న సంగతి వాళ్ళు ఎరగరు. కారణం ఏంటంటే ఆత్మస్పర్శ లేని వారు, శరీర సంబంధం. ఇక్కడ వాస్తవంగా
నేను ఒక అవిధేయత చేశాను. యెజబెల్ అనుకోవాల్సింది ఏంటంటే, చక్కగా జీవము గల యెహోవా దేవుని ఆరాధన చేస్తున్న స్థలములో ఆయన మొదట ఆజ్ఞని ఉల్లంఘించేటట్టుగా నేను బయలు తీసుకొచ్చి గుడులు కట్టించి పూజారులు తెచ్చి సమాజాన్ని, దేశాన్ని నాశనం చేశాను. మా వల్లనే వర్షం లేకుండా కరువు సంభవించింది దేశానికి. ఏ విషయంలో మేము తప్పిపోయామో అది సరిచేశాడు ఈ ప్రవక్త. ఈ అక్రమస్తులైనటువంటి బయలు ప్రవక్తలను హతమార్చాడు, ప్రార్థించాడు, వర్షం కురిసేటట్లుగా చేశాడని ఘనపరచవలసింది. ఏమండి, మేలు ఉపకారం దేశానికి క్షేమం కలిగించి ప్రజలను ఆత్మీయతలో నడిపించినటువంటి ఏలియాని ఏమంటున్నాను ఇక్కడ, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె అది ఈ బయలు ప్రవక్తలు ఒకరి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, చూడండి ఏ అపేక్ష, మరణాపేక్ష గలవాడై. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, వాళ్ళు తెలివిగా యాకోబు రాస్తాడు. ఏం రాస్తాడు? యాకోబు, చెప్పాలి, యాకోబు మన వంటి స్వభావం గల, అదే ఏలియా మన వంటి స్వభావం గల. అది అంటే మానవ స్వభావం. ఒక పర్యాయం బెదిరిస్తే బెదిరిపోతాం. మానవ నైజం ఎంత అమెరికల్ అద్భుతాలు దేవుడు ఇద్దరు పక్షిగా ఉండి మోషేతో ఉన్నట్లుగా ఏలియాతో ఉండి ఈ అద్భుతం జరిగించాడు. ఇలాంటి వాడే అద్భుతం చేసిన వాడే యెజబెల్ బెదిరిస్తే చంపేస్తాడంటే మరణ భయం కలిగిన వాడే. ఒడుపు వచ్చేసింది, భయం వచ్చేసింది. భక్తులమైన కొన్ని సందర్భాల్లో మనుషులు కదా, ఇంకా పరిపూర్ణ మహిమలోనికి రాలేదు కనుక కొన్ని సందర్భంలో మనం భయపడతాం. అయితే ఒక చిన్న విషయం ఉంది, గమనించాలి. ఇక్కడ భయపడిన మనలను పూర్తిగా బలహీనులు, దిగజారిపోయేవారు, పిరికివారిగా చేయకుండా, అరే బాబు నువ్వు నా సేవకుడు రా, నా ప్రవక్తుడు అని దేవుడు మనలను ధైర్యపరుస్తారు, నిలబెడతారు. గట్టిగా చప్పట్లు కొడతాం దేవుడు. అందరం ఒకవేళ నేనంత ప్రసంగం చేసిన, కొందరు ప్రవచించిన, కొందరు దర్శనాలు చెప్పిన, సువార్త ప్రకటించిన, కొన్ని సందర్భాలను, కొన్ని సమయాల్లో మనకు కలిగినటువంటి బలహీనతలు బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి, కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి దిగుజారిపోయేటటువంటి మనసు మనకు కూడా వస్తుంది. అది మనకు కూడా వస్తుంది. కానీ మన పక్షంగా మన ప్రభు ఉన్నాడు కనుక మనల్ని ధైర్యపరుస్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది నాన్న ఇక్కడ? యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. రివర్స్ అయిపోయింది ఇక్కడ. ఏమంటాడు? నా ప్రాణం తీసుకొనుము. వాళ్ళకంటే నేను మోషే కంటే, వాళ్ళకంటే, వీళ్ళకంటే నేను గొప్పడేవి కాదు, ఏమన్నా తీసుకో. అది ఒక్కోసారి మనం చేసేది ఇలా ఉంటుంది. భక్తులు మన విషయంలో దేవుని ఆలోచనలు, ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. ఒక కష్టం, శ్రమ వచ్చినప్పుడు ఉద్రేకాల నిర్ణయాలను మనం తీసుకుంటాం, ప్రార్థన కూడా చేస్తాం. ఏలియా గారు అతడు బదరీ వృక్షము క్రింద పరుని నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నువ్వుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ గుడ్డియు
కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చూడండి ఎలా ఉంది. ఇవన్నీ మన జీవితంలో జరిగే అనుభవాలు. దేవుడులే నా ప్రాణం తీసుకొని చచ్చిపోతానులే అని కోరుకున్నాను. బదిలీ వచ్చింది. ఒక దోత వచ్చేసి ఒక నిమిషం చదువుగాను. దోత వచ్చి తట్టి లేపడం జరిగింది. వేచి భోజనం చేయమనగానే చూడగానే అక్కడ ఏమైంది, తన దగ్గర నుప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ గుడ్డియు కరగదు. ఏం చేశాడు, భోజనం చేసి బాగా కడుపు నింపుకొని ఏం చేశాడు, తిరిగి పడుకున్నాడు. అది మనం కూడా చేశాం. ప్రార్థన చేయమండి, ధైర్యం తెచ్చుకో. దేవుడు ఏదో దర్శనం ఇచ్చాడను, తట్టి లేపాడను, ఆయన మరలా ధైర్యపరచడం ఏమి లేకుండా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, ఏది యెజబెలు బెదిరింపులే ఆలోచనలోకి జ్ఞాపకంలోకి వచ్చినట్లుగా ఏలియాకి మన శ్రమే బాధే, అది మళ్ళీ ఆలోచనలోకి జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ పడుకుంటాం. దేవుడు చేసిన ఇక్కడి కార్యాన్ని మనం దృష్టి పెట్టాం. ఇప్పుడు చదువున్నాను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబులకు వచ్చెను. స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రెండవసారి తట్టినప్పుడు చెప్పాడు, నీకు శక్తికి మించిన, ఇక్కడ విషయాలు గమనించాలి. ఇతడు శక్తిహీనుడై గుండె చెందిన వాడై చావుకి ఇష్టపడుతున్న గడిలో బాబు నువ్వు చాపం కాదురా అని మరి వేటి ఫుడ్ పెట్టి భోజనం పెట్టి నీకు శక్తికి మించిన, అది అర్థమవుతుందా? ఓ సోదరి సహోదరుడా, కృపావరం వెళ్ళేటువంటి బిడ్డ, నువ్వేదో అనుకుంటున్నావు. నీ శక్తికి మించిన ప్రయాణం, సేవకత్వాన్ని, ఏమండి దేవుని యొక్క పరిచర్యను, ఆత్మీయ కార్యాలను నువ్వు చేయవలసినది. ఏలియా గారికి ఎలాగో శక్తికి మించిన ప్రయాణము సిద్ధపరిచాడు దేవుడు. నీ శక్తికి సామర్థ్యానికి మించినటువంటి దైవ కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. గట్టిగా చెప్పకుండా దేవుడు స్తోత్రం. ఏది అందరికీ ఏమి ఇష్టం లేదేమో, ఇది అట్లా అనుకుంటాం. చెప్పట్లేదు. నీ కుటుంబం విషయంలో నువ్వు ఊహించి తలంచిన దానికంటే మిన్నైనటువంటి నీ రక్త సంబంధుల మధ్యలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఇక్కడికి ఎన్నడూ విశ్వసించిన వారు, వినని వారు కూడా నీ ప్రార్థనను బట్టి, నీ హెచ్చరికను బట్టి వాళ్ళ హృదయాలు కదిలించబడబోతున్నాయి. ఇది మనకి ఏలియా కదైతే శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు సిద్ధపరిస్తే, దేవుడు నీకు సిద్ధపరిచాడు ఆయన కార్యాలు చేత. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి, ఇక్కడైతే దూతొచ్చి భోజనం ఏర్పాటు చేశారు. అందరూ వినాలి. ఇక్కడ మనం చేసేటటువంటి ఒక బలహీనమైన పని ఏంటంటే మనం భోజనం చేయం. ఏ భోజనం, ఎన్ని కష్టమైన నష్టమైన ఏడుతానే తింటాం, ఆ భోజనం కాదు. ఏమండి, ఏ బాధ అయినా కష్టమైనా అమ్మ అయ్యా మురుగుతా తింటానే ఉంటాం. ఫుడ్ మాత్రం మానం. తాగిగారు సండే కదా స్పెషల్ కూడా లాగిస్తాం. ఏ భోజనం అంటే ఆత్మీయ భోజనాన్ని, ఆత్మీయ ఆహారాన్ని తినం. మందిరానికి రాము, వాక్యం వినము, బైబిల్ తెరవము, ఏమండి ధ్యానం చేయము. ఎందుకు మనకు శక్తి రావడం లేదంటే, మీరు వినాలి, నిన్న కూడా చెప్పారు, పరిశుద్ధత కానీ దైవ బలం కానీ. 1 ప్రార్థన, 2 వాక్యం. ఎంతో లేదు, అందుకే చెప్తుంది.
ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. ఈ వాక్యం నా పాదములకు దీపములు, త్రోవకు వెలుగై. వాక్యం జీవాహారం. ఈ ఆహారం వలన, వాక్యాహారం వలన మనం రక్షణలో ఎదుగుతాం, ఆత్మలో బలాన్ని పొందుకుంటాం. ఏమండి, ఆత్మీయతలో గంతులు వేస్తాం, నాట్యం ఆడతాం, పరిగెత్తుతాం, గురి ఎత్తుకు పెడతాం. కనుక అక్కడ ఏలియాకి దూత ఆహారం పెట్టినప్పుడు తిని శక్తి పొందుకొని 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేశాడు. వాక్యం వినము, వాక్యానికి సమయం ఏమో. చాలామంది ఎలా తయారయ్యారంటే ప్రసంగం చేయడానికి మాత్రమే ఇష్టపడతారు కానీ ప్రసంగం వినడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు వేస్ట్ అయిపోతావు. అలాగైతే చెప్పినప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, ఏమండి, భోజనం వడ్డించేటప్పుడు వడ్డించాలి, తినేటప్పుడు తినాలి. ఇక వడ్డిస్తా కూర్చుంటే తినకుండా కింద పడిపోతాం. నేను వడ్డిస్తున్నానుగా, నేను తినకపోతే అంటాను, ఎప్పుడు తిందామని ఆతృప్తి పడతాం. అలాగే మనం చెప్పడం మాత్రమే కాదు, వినడం కూడా అవసరం. సంఘ పెద్దలకు కానీ, సువార్థికులకు కానీ, 2 ఆరాధనలో చెప్పేవాళ్ళు కానీ, ఒక ఆరాధనలో నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు తప్పగా వాక్యాన్ని వినాలి. తింటేనే వాక్యాహారాన్ని ప్రయాణంలో నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళగలవు. తినకపోతే బలహీనుడు అయిపోతావు, ప్రవర్తనలో బలహీనత వస్తుంది, అక్కడే సత్యం పడతాం. ఇతను భోజనం చేసి ఆ బలము చేత 40 రాత్రులు మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఏ వృక్షం కింద ఉన్నాడు? అంతకుముందు బదరీ వృక్షం కింద ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? అది దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. అంత ఉన్నతమైన స్థితితో మీరు అర్థం చేసుకో. ఆ తర్వాత చూస్తే మనము నెక్స్ట్ గుహలో చేరి బస చేశారు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావని అతన్ని అడుగగా అతడు, చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత హోరేబు పర్వతం మీదకి వచ్చినాక అంతకుముందు దూత చేత హెచ్చరిక, భోజనం లేకపోవటం జరిగింది. ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత, దేవుని పర్వతం మీదకి వచ్చిన తర్వాత లెక్కలు మారిపోయింది. ఇప్పుడు స్పష్టంగా అది యెహోవా వాక్కు, దేవుడే మాట్లాడుతున్నాడు. వినండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనం కూడా ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, విధేయత కావాలి, ఏమండి, విశ్వాసం కావాలి, పట్టుదల, ధైర్యం కావాలి. ఈ అనుభవం ఉన్నప్పుడే హోరేబు దేవుని పర్వతం మీదకి మనం ఎక్కగలం. అక్కడ దేవుడు మనతో మాట్లాడతారు. కొందరు విధేయత ఉండదు, వాక్యం వినటం ఉండదు, ప్రార్థన చేయరు, ఇష్టమైతే చేస్తారు లేకపోతే లేదు, ఇష్టమైతే ఉపవాసం ఉంటారు లేకపోతే లేదు, ఏమండి, ఇష్టమైతే వేకులు లెగుస్తారు లేకపోతే లేదు. ఇలా ప్రార్థన జీవితం ఉండదు. చాలామంది భక్తులు పైకి భక్తి అయినటువంటి వారే ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయిస్తారు. ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కానీ మీ వల్ల నేను చేసినటువంటిది ఏంటంటే, సేవకులకు కూడా సేవకుల సదస్సు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు నిజంగా మనకి ఇచ్చిన మంచి పేరు ఏంటంటే, ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో, సేవకుల సదస్సులో ఈ 2 నెలలు అక్టోబర్, నవంబర్ దర్శకుడు రాజా నడిపించారు. 2 గంటలు ప్రార్థన. పాస్టర్లు అందరూ 2 గంటలు ప్రార్థన చేశారు. తర్వాత నాకు ఫోన్ ద్వారా వచ్చింది ఏంటంటే, పాస్టర్ గారు, మేము చాలా సేవకులకు గురించి వెళ్ళాము, ఏదో 2 మాటలు చెబుతారు, 10 పాటలు పాడతాం, ఇంకేదో భోజనం పెడతారు, ఏదో 100 రూపాయలు ఇస్తారు, పెడతారు. ఇదే జరిగింది. కానీ వెళ్ళడం, మీరు పాడటం, తినటం, ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మేమైతే చక్కగా దేవుని సన్నిధిలో పరిశుద్ధులు, అభిషిక్తులు అందరితో కలిసి 2 గంటలు ప్రార్థన చేసేటటువంటి స్థితిని పొందుతున్నాం. ఈ అనుభవం మేము ఇక్కడే చూస్తున్నామండి. ఏ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ అనుభవం లేదంటే, నేను కూడా నా బిడ్డలకు నడుస్తాను ప్రార్థనలో, గంటల తరబడి ప్రార్థన చేస్తాను, దివారాత్రులు జ్ఞాపకం చేస్తాను. ఆలయంలో ఎవరో కూడా నిత్య ప్రార్థన జరుగుతూ ఉంటాయి.
కనుక మేము ఏమి కలిగి ఉన్నామో అది మీకు పంచుతున్నాం. దేవుడు మాకు ఇచ్చిన వాడితో ఆతిథ్యం ఇవ్వడం, కానుక ఇవ్వడమే కాదు, మాకు ఇచ్చిన ఆత్మీయతను కూడా మీకు పంచుతున్నా. అది ఈ దినాన నేను ధైర్యంగా ఉండటానికి, మన కుటుంబాలను నెమ్మదిగా ఉండటానికి కారణం ఏంటంటే ప్రార్థనా పరులు అనేకులు ఉన్నారు. దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన నాయకుడు మొదలుకొని ఇప్పుడు దేవుడు దగ్గరికి వచ్చిన బిడ్డల వరకు ప్రార్థన శక్తితో నింపబడేవారు. గట్టిగా చెప్పబడతారు. ఆత్మతో నింపుకుంటున్నాడు దేవుడు. ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ మన పెద్ద మందిరే కాకపోయినా కొద్దిమందిమైనా ఏమి చేయాలో దేవుని పాదాల దగ్గర అది నెరవేరుస్తున్నాను కంటే దానికంటే ఉన్నతమైన లేదు కాదు. ఒక పాదాలు మొదలు పెట్టామండి, ఇంత బిల్డింగ్ ఇచ్చాడు, పక్కన స్థలం ఇచ్చాడు, ఆ పక్కన కూడా అడుగుతున్నాం దేవుడిని, మనుషులు కాదు. ఒక సొమ్ము మనకి ఉంచుతాయి. దేవుని అడుగుతున్నాం, ఇది నీ పనయ్యా, నువ్వే కార్యం చేయాలని. ఇస్తే ఇక విశాలపరుస్తాం. 100 మంది ఎలాగూ సహవాసంలో కూడుకుంటారు, బలాన్ని దీవెనలు పొందుకుంటారు. నా ఆశ ఏంటంటే ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అది మన పిల్లలకి మందిరం అనుకోండి, యేసయ్య రెండవ రాకడా వచ్చేంతవరకు భూమి మీద ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు ఏమైతే మనకి తెలియదు కదా. ఆలయం అయితే దేవుంది కనుక యేసయ్య రెండవ రాకడ వచ్చేంతవరకు ఇక్కడ అనేక రోగులు స్వస్థపరచబడతారు. ఏమండి, పాపులు పశ్చాత్తాపతులై రక్షించబడి నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళతారు. ఎందుకంటే ఇది పరలోకపు గవిని, పరలోకపు గవిని. ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయి కనుక హోరేబు దేవుని పర్వత అనుభవములో దేవుని స్వరాన్ని విన్నాడు ఏలియా. మన జీవితంలో కూడా విధేయత, ఏమండి, ప్రార్థన, వాక్య ధ్యానము, పట్టుదల, విశ్వాసం ఉన్నప్పుడు హోరేబు కొండ ఎక్కుతాం. అక్కడ దేవుడు తన స్వరాన్ని మనకి వినిపిస్తాడు. నెక్స్ట్ చదువు స్పీడ్ గా. ఇశ్రాయేలు వారు నిబంధనను త్రోసివేసి పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. చూడండి, ఏది దేవుడు తెలియదా? ఇక ఆయన దాన్ని మాట్లాడుతున్నాం. మనం కూడా అంతేగా, చిన్నప్పుడు అక్కడ స్కూల్లోనో కాలేజీలోనో లేకపోతే ఇళ్ళ మధ్య ఏదో జరిగినప్పుడు మన నాన్న అమ్మ రాగానే ఈడుతాం. అట్లా అయింది నాన్న, ఎట్లా అయిందమ్మా, కాబట్టి నేనేం చేశానంటే అది చేస్తే నేను ఊరుకోలేదు, అడ్డుపడ్డాను, అట్లానా ఇట్లానా నేను నాకు చెప్తాను. ఇంత సన్నిహిత ఆ సంబంధాన్ని ఏరియా సంపాదించుకోగలిగాడు. కొద్దిగా మనం భక్తిలో కూడా ప్రార్థనలో కూడా ముందుకు వెళ్ళాలి. చెప్పేయాలి మొత్తం. మన నాన్నతో, మన డాడీతో, మన మమ్మీతో మాట్లాడినట్టుగా కదా. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, మనకంటే పెద్దవాళ్ళకి ఇస్తే రెండిస్తే ఏందమ్మా రెండిచ్చా ఒకటి, నాకు ఒకటి, చెల్లికేందమ్మా చేశారు డాడీ, నాకేంటి అని అట్లాతాము. కొన్ని విషయాల్లో మనకు ఆ స్వేచ్ఛ, స్వతంత్రం ఉంది దేవుని. ఆ ప్రార్థన లోతులోకి మనం వెళ్ళినప్పుడు ఇలాగ తండ్రితో ముచ్చటించినట్లుగా ముచ్చటించే అనుభవం వస్తుంది. అది రావాలి భక్తి జీవితం. ఏమండి, ఆ పరిచయలాగా నేను అంత ఇచ్చాను, అంత మంచివాడిని, ఇంత మంచివాడిని, ఇది కాదు. మనం ఇచ్చింది, మనం చేసింది, మనం ఏదో మన స్వనీతిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. దేవుని దగ్గర ఎలాగో ప్రార్థన చేస్తున్నాం, ఎంత సన్నిహితంగా ఉన్నాం. దేవుని దగ్గర నుండి మనకు రిప్లై, సమాధానం, తిరుగు మాట ఎలాగా వస్తుంది. ఆ తర్వాత మనం ఎలాగ మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. అస్సలు ఒక స్నేహితుడితో, తండ్రితో మాట్లాడుతూ ఇట్లా చేశారా, ఎట్లా చేశారా, బయట ప్రవర్తన తెచ్చి ఇది చేశారు, నా కోపం వచ్చేసింది, చంపేపించాను, అది చేసి ఇది చేశారు, ఇప్పుడు యెజబెల్ నా మీదకి వచ్చింది అని ఇవన్నీ చెప్పేస్తున్నారు. దేవునితో ఈ సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే భక్తులు దేవుని దగ్గర ఈ విధమైన సన్నిహితమైన సంబంధాన్ని పొందుకోకపోతే వారు సమాజాన్ని బాగు చేయలేరు. అంతే. మనం చెప్పే సువార్త ఫలించదు, మనం చేసే ప్రార్థన ద్వారా కార్యాలు జరగవు.
ఏలియా కర్మేలు పర్వత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు కనుక దేవునితో ఎంతో సన్నిహితుడుగా ఉన్నాడు. దేవునితో సన్నిహితుడుగా ఉన్నాడు కనుక దేవునికి ఏది ఇష్టం లేదో, ఏది ఆయాస్కరమైందో ఆ పనిని ఆ దినాన ఏమండి సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో ఎవరు ఆ శూరుడు ఎవరు చెప్పండి? ఫినెహాసు రోషం గలవాడు ఈటితో ఎలా పొచ్చేసాడో ఏమండి దైవ రోషం ఏలియాలోకి వచ్చేసి యెజెబెలు ప్రవక్తలు లేదా బయలు ప్రవక్తలను హతమార్చారు. దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు మనకు ఆత్మ సంబంధమైన రోషం వస్తుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. పిల్లల్ని ఇంట్లో వాళ్ళని గద్దించడం మొదలు పెడతాం. వాక్యానికి భక్తి జీవితానికి వ్యతిరేకం కేటానం చేస్తుంది. ప్రార్థన ఏంటి? విధేయత ఏంటి? ఏది? బైబిల్ చదవడం ఏంటి? మందిరానికి రావేంటి? మోకరించడం ఏంటి? ఈ క్లాస్ ఇస్తాం. దేవునితో సరైన లింకు మనకు లేకపోతే చదవేంది, కాలేజీకి వెళ్ళలేంది, తినలేంది, తాగలేంది, ఇవి వస్తాయి. ఇవి రావద్దని నేను చెప్పలేదు, ఇవి కావాలి. కానీ దానికి మించింది ఆత్మ సంబంధం. పిల్లల యొక్క ఆత్మీయ స్థితిగతులను మనం ఆలోచించాలి. ఇక్కడి నుంచే మన రోషం ఆరంభమవుతుంది. ఇంటి ప్రక్క వారు, ఇంటి ఎదురు వారిని, సమాజాన్ని కదిలిస్తా వాక్యం ద్వారా ఇది సరైనది కాదు, ఇలా ఉండాలని. ఏ వేళగా అయిపోతాం, భయపడం. ఆ సమయాల్లో బెదిరింపులు ఏమొచ్చినా కూడా మరలా సరే దేవుడి దగ్గర ధైర్యాన్ని పొందుకుంటాం. నేను ఇక ముగింపులోకి వస్తున్నానండి. దేవుడితో ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఏలియా పాలకి ఇచ్చాడంటే, నాన్న ఇప్పుడు 16వ వచనం చదువురా. ఇక మనం చూడండి, ఇక్కడ మామూలు కాదు, ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. చూడండి, రాజులకు పట్టాభిషేకం అభిషేకించడానికి. ఆ తర్వాత నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెద్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. దానికి తర్వాత ముందు సిరియా రాజు కూడా సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. అది చూసారు, ఇక్కడ చక్కగా ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఏలియాకు అప్పగించాడో దానిని రాజులను చేయడానికి ఆయన ఏం చేయాలి? అభిషేకం చేయాలి. పట్టాభిషేకం ఆయనే ఆ ఏర్పాటు చేయాలి. తన తర్వాత ప్రవక్తగా ఉండటానికి ఎలీషాని ఏర్పాటు చేయాలి. రాజులను ప్రవక్తలను అభిషేకించే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. రాజులంటే దేశాన్ని పరిపాలన చేసేవాళ్ళు, ప్రవక్తలంటే దేశాన్ని బాగు చేసేవాళ్ళు, ఆత్మీయంగా సరిచేసేవాళ్ళు. ఏది ముఖ్యమైనదో ప్రాముఖ్యమైనదో, ఎవరు సమాజానికి ప్రజలకు అవసరమై ఉన్నారో అట్టి నాయకులను అభిషేకించడానికి అలాంటి అధికారాన్ని, అర్హతను, యోగ్యతను దేవుడు ఏలియా గారికి అనుగ్రహించాడు. గట్టిగా చెప్పకూడదా? దేవుడు నానా. అయితే నేను ఇక్కడిని క్లుప్తంగా చెప్పేస్తాను. తర్వాత జరిగినటువంటి సంభవాలు ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఆహాబు యెజెబెలుకి వాడు బ్రతుకి ఇంకా మార్పు రాల. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు, ఈ మొదటి రాజులందరూ 21వ అధ్యాయంలో మీరేం చదవదు ప్రస్తుతం. అక్కడ నాబోతు అనేటటువంటి ఆయనకు ఒక మంచి ద్రాక్షవనం ఉంది. ఆ ద్రాక్షవనము రాజనగరాన్ని ఆనుకొని ఉంది. ఇప్పుడంతా అంతేకాదు, ఇప్పుడు ఈ కబ్జా చేయటం అప్పటి నుంచే ఉంది, ఇప్పుడే కాదు. అప్పుడు నాయనేవాడు హైదరాబాద్, వాడు ఎన్ని నేరాలు ఘోరాలు చేసి ఎంత భూములు కబ్జా చేశాడు, ఎన్ని ఇల్లు దోచుకున్నాడు. వాడు గొప్ప చావు తెచ్చాడు. వాడు చావటే కాకుండా భార్య బిడ్డలకు నెమ్మది లేకుండా చేసి, బైబిల్ స్పష్టంగా ఉంది. మనమాట ఇతర స్థలాన్ని అంగుళం కూడా కలుపుకోకుండా, ఇతర స్థలాలు మనం కలుపుకో.
అది దాటి మన స్థలం దాటి వెళ్ళకూడదు, అక్కడ నిర్మాణం చేయకూడదు, అరిష్టం. ఇది తెలియదు వీళ్ళకి. ఎవరో సొమ్ము దోచుకుంటే కలుపుకుంటే అబ్బా నాది ఎక్కువైపోయింది కలుపుకున్నాను అనుకుంటాడు. కానీ అది న్యాయమా అన్యాయమా, దాని ద్వారా జరిగేటటువంటి అరిష్టం నాశనం ఏంటో చాలామంది ఎరిగినా కూడా దేవుని భయం ఉండదు. నాబోతు ద్రాక్షవనం మీద పడింది, అది ఏమన్నాడు, దాన్ని బతికి అది ఇస్తా అంటే లేదయ్యా ఇది నా పితరుడా శాశ్వతం, నేను ఇవ్వను, అది అలాగే ఉండాలని పాప నీతిమంతుడు నాబోతున్నప్పుడు ముఖం పూడ్చుకొని కలిగినట్టుగా మాంసానం పడుతున్నాడు. భయంకరంగా వచ్చింది యజమాని ఇచ్చి నేను అక్కడున్నా ఏమైంది, నీకేమైనా జబ్బు చేసిన జ్వరం వచ్చిందంటే కాదు, ఇది పరిస్థితి అంటే నువ్వు రాజు బాబు, రాజు దర్శకుంటే దెబ్బలకి వదవలేదు, అక్కడున్న పెద్దల్ని పిలిపించేసి ఉపవాస దినం ప్రకటించు. ఆ దినాన ఈ యొక్క నాబోతు ఎవరెవరిని దూషించాడు, దేవుని రాజును దూషించాడని అక్కడ ఏం చేయాలి, ఇద్దరు అతని మీద అబద్ధ సాక్ష్యము చేయి. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం 2-3 సాక్షులు ఉంటే అది బలపడు. అలాగున తన సొంత ద్రాక్షవనాన్ని వశపరుచుకుంటానికి దోచుకుంటానికి ఈ ఆహాబు యెజెబెలు దొంగ స్థితిని క్రియేట్ చేసి దొంగ సాక్ష్యాన్ని ఏర్పాటు చేసి నిర్దోషైనటువంటి నాబోతును రాళ్ళతో కొట్టి చంపించారు. అక్కడ రక్తం ఉనికి. చూడండి, ఇవన్నీ మనం గ్రహించాలి. ఎవరో గ్లాసు ఇంటి కనపడితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం, ఎవరో ప్లేట్ కనపడితే పెట్టుకుంటాం, కుర్చీ కనపడితే పెట్టుకుంటాం. కొంతమంది ఏమాత్రం భయం లేకుండా మందిరాలు సొమ్ములు కూడా సామాగ్రి కూడా కాజేస్తారు. అది మీ నాశనానికి వాళ్ళకి తెలియట్లేదు. కొన్నిట్లో మనం చాలా సీరియస్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. భక్తులంటే ఏమనుకున్నారండి, లోకాన్ని దోచుకునేవాళ్ళు కాదు, లోకుల్లో దోచుకునేవాళ్ళు కాదు, ఆ ఆస్తులు ఐశ్వర్యాన్ని దోచుకునేవాళ్ళు కాదు, డబ్బులు తీసుకుని ఎక్కొట్టేవాళ్ళు కాదు, భక్తులు కాదు. ఏమండి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందరని స్పష్టంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, భయం కలిగి ఉండాలి. వాక్యం ఏం చెబుతుందో ఆ నియమంలో మనం బ్రతకాలి. లేకపోతే ఆ శాపం, ఆ ఒక్కరితో ఆ శిక్ష ఒక్కరితో ఆగిపో, అది కుటుంబానికి అరిష్టం. ఎందుకంటే మనం చేసేటటువంటి పరిశుద్ధత, పుణ్యము, ధర్మ కార్యాలే మన బిడ్డల మీద వస్తుంది. నేను ధైర్యంగా చెప్తాను, మా అమ్మ యేసయ్యను అంత పూర్తిగా ఆ రోజుల్లో ఎరగకపోయినా మేము చూసాం. ఆమె కలిగిన దాంట్లో చాలామందికి సహాయం చేసేది, ఆశ్రయం ఇచ్చేది. బంధువులు చాలామంది మా ఇంట్లో ఆతిథ్య స్వీకరించేవాళ్ళు ఉండేవాళ్ళు. చాలా చూసేదాన్ని అసలు పాపం తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు, దాచుకోలేదు. ఒక మాట చెప్పాలంటే ఈనాడు అసలు పడుకుంటానికి చాపలేని నా స్థితిని ఇంత ఉన్నతంగా దేవుడు చేశాడంటే అది నా తల్లి చేసిన ఆ పుణ్యం కాదు. ఆ తదుపరి ఆత్మీయ తల్లి నన్ను దేవుళ్ళకు నడిపించడం, దేవుడు ఎలా బ్రతకాలో నేర్చుకున్నాం. ఈ విధంగా శూన్య స్థితిలో నుంచి ఇలాంటి గంభీరతను దేవుడు కలుగా చేశాడు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని పిల్లలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళ ఆస్తులు, వస్తువులు, స్థలాలు, పొలాలు ఓరపత్తని అని అది దోచుకుంటానికి ప్రయత్నం చేయకూడదు. తర్వాత చాలా నష్టాన్ని అనుభవిస్తాం. చాలామందికి తెలియట్లా. నేను కొంతమందిని చూశాను నా చిన్నతనంలో, ఏదో లోపు సొమ్ము దోచుకోవాలనుకుంటే పాపం ఆ సమృద్ధిని వాళ్ళు చూడకుండా ఆవిష్కారం తరిగించబడి మాయమైపోయారు. ఇక్కడ ఆహాబు యెజెబెలు పాపం ఆయన కొట్టి నీతిమంతుడైన నాబోతు ద్రాక్షావనాన్ని వశపరుచుకున్నారు. ఏలియాకు తెలిసింది, దేవుడు ప్రేరేపించి దిగుని వెళ్ళిపోయాడు. ఎక్కడైతే నాబోతు రక్తము ఒలికించబడిందో కదా, అలాగనే మీ రక్తం ఒలికించబడి కుక్కలు నాకేస్తాయి, నీ సంతతి నశించిపోతుందని శపించబడేశాడు. ఏ ప్రవక్త అయినా దైవాత్మ కలిగిన వాడు ఒడికిచ్చాడు ఏలియాను ఆహాబు. అతడు అన్నట్లుగానే ఇక ఏం చేశాడంటే ఆహాబు వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన. ఈ సంగతి తెలిసిన ఏలియా సంగతి ఏదంటే అది జరిగింది. వర్షం కురవమంటే
కురిసింది కదా, ఆగిపోమంటే ఆగిపోయింది. వీటితో చతురుడు కదా బాబు, దేవుడే మాట్లాడాడండి. వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ఆహాబు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఇప్పుడు కదలేరా, తర్వాత తరములో ఈ శిక్ష మాత్రం ఆగేది కాదు. ఇప్పుడు జరుగుతుంది అదే. నాకేం కావట్లేదుగా, పాస్తం తిట్టిన ఏం కావట్లేదు, లోపు సొమ్ము దోచుకుని ఏం కావట్లేదు, తిరుగుబాటు చేసిన ఏం కావట్లేదు, ఎలా పడితే అలా ఏం కావడం లేదు అనుకుంటున్నారు. ఇది కృపకాలం కనుక ఇకనైనా నా బిడ్డ మారతాడేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎన్ని మారులు గద్దించును, లోపడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా. అది ప్రతి వారికి నాకు నీకు దేవుడు ఛాయిస్ ఇస్తాడు. నేనైనా ఆ అవకాశం, ఆ ఛాయిస్లోనే, ఆ సమయంలోనే మన ఇంటిని మనం ఏం చేయాలి, చక్కగా అనుభవంతో చెప్తాము. కొన్ని బలహీనత స్థితులు మనం అలాగే ఆవరించి ఉంటే నశించిపోతాం. అది ఎరిగి మనం పశ్చాత్తాపమై సరిచేయబడితే దేవుడు క్షమించి వెలిగించి బలంగా వాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆహాబు ప్రార్థన చేసేటప్పుడు వరకు ఆగేసి, ఆ తర్వాత కూడా సిరియాతో అన్ని రాజులతో యుద్ధమప్పుడు ఆహాబు అది ఆ ప్రవచనం గుర్తుకొచ్చింది. చస్తానని ప్రవచనం. ఏం వేసుకున్నాడు? మారువేషం వేసుకున్నాడు. యుద్ధానికి మారువేషం వేసుకుని వెళ్తే ఒకటి గురి చూడలే, ఎక్కడ గురి చూసి వాడిని కూడా వీళ్ళు కట్టాలి. మరి సరదాగా వేసాడు, ఒక బాణాన్ని ఎట్లా వేసేసాడు, గురి చూడకుండానే వేసాడు. ఏదైతే దగ్గరికి కరెక్ట్గా ఈ ఇశ్రాయేల్ రాజు ఆహాబ్కే కూర్చున్నాడు. అమ్మ బాధ తొత్తనాన్ని చచ్చాడు. ఆ తర్వాత యెజబెలు తన బిడ్డలు ఎలీషా ప్రవక్త తర్వాత ఈ నాశనాన్ని, ఈ శాపాన్ని కూడా వాళ్ళు అనుభవించారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, శాపం మీ మధ్యలో పెట్టాలని కాదు. నీవు నేను మనం అందరం ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధాభక్తి కలిగి ఉండి మన పరిస్థితులను మనం కాపాడుకోవాలి. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే ఏమండి, అక్కడ కూడా పర్వతం మీద ఉన్నాడు కదా. 10 మంది దాసులు వచ్చి రానప్పుడు వాళ్ళ మీద కగ్గిరొచ్చి వాళ్ళని దహించడం, ఇవన్నీ జరిగింది. ఎంత పవర్ ఉంది ఆయన దగ్గర. అగ్నిగుణం అంటే అగ్ని కూడా కురుస్తుంది. ఇక పరిస్థితి ఏంటంటే, అందరిలాగా ఈ చనిపోవటం కాదు దేవుని ప్రణాళికలో. నేను ఎలాగెళ్ళాడు? అగ్ని రథముల చేత, తర్వాత చదువుకుని అగ్ని రథముల చేత పరలోకానికి చెప్పాలి, పరలోకానికి వెళ్ళిపోబడ్డాడు. ఆ దృశ్యాన్ని తన ప్రియ శిష్యుడైన ఎలీషా చూడగలిగాడు. తండ్రి అని కేక వేశాడు, చూడగలిగాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మీద ఉన్న ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎవరి మీదకి వచ్చింది? ఏలియా మీద ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. అయితే మోషే కానీ ఎలీషా కానీ ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను తండ్రి అయిన దేవుడి దగ్గర వాళ్ళు సంపాదించుకున్నారు. మనం ఒకసారి ఈ వచ్చిన ఇక అదైపోయింది, ఇక మనం ఇక్కడ వెళ్ళిపోతాం. మలాకి గ్రంథం మలాకి తీయండి, 4:5 తీయండి. మత్తయి సువార్త 16:14 ఒకడు. టకటక మన టైం మళ్ళీ 2 ఆరాధన కూడా సిద్ధపడుతున్నాం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. అదే ఇక్కడ ప్రవక్త మలాకి ద్వారా ఏలీయాను పంపుతానని దేవుడు సెలవిస్తున్నాడు. మరలా మత్తయి సువార్తలో తీసేది 16:14 17:11 16:14 ఏముంది అక్కడ? వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలీయానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. మరి 17:10 మత్తయి 17:10. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అది అంటే అర్థం ఏంటంటే, లేఖనములో కూడా శాస్త్రములో కూడా ఏలియా వస్తాడు అని రాయడం. యేసు ప్రభు వారు కూడా ఏలియా వస్తాడని చెప్పారు. మరలా మనం నన్ను చూడండి, మనము 11వ అధ్యాయము 14
11, 14 చూడండి అక్కడ మొత్తం ఒకడు 17 అంగీకరించుటకు ఆ. మీకు మనసుంటే నీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. అది ఇతడే అని ఎవరంట? ఏలియా. ఎవరి గురించి? బాప్తిస్మిచ్చు యోహాను. మనం ఇంకా క్లియర్గా చూస్తే లోక 1:17 ఉంటుంది. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక ఇంత మాత్రమే కాకుండా మనకు రూపాంతర కొండ మీద, మీకు తెలుసు నానా, రూపాంతర కొండ మీద అది అక్కడ 17 అధ్యాయం మత్తయి సువార్త 1-3. మరొకటి యేసు ప్రభు వారితో పాటు మోషే ఏలియాలు రూపాంతర కొండ మీద ప్రత్యక్షమవడం జరిగింది. చూడండి, ఏలియాకు దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. అతని మీద పనిచేసినటువంటి ఆత్మ తీవ్రత ఎలీషా మీదకు రావడం జరిగింది. అదే ఆత్మ తీవ్రత బాప్తిస్మిచ్చు యోహాను మీదకు రావడం జరిగింది. మరలా ఈయనే రూపాంతర కొండ మీద ప్రత్యక్షం అవడం జరిగింది. ఇంత ఉన్నతమైనటువంటి ప్రవక్త ఏలియా, రోషం గల ప్రవక్త. అలాగనే దేవుడు పక్షపాతి కాడు. ఆయన మన యొక్క విధేయత, భక్తి, త్యాగాన్ని బట్టి ఆయన ఉన్నత అభిషేకాన్ని దేవుడు మన మీద ఆయన ప్రోక్షింప చేస్తాడు. ఏ ప్రయాస లేకుండా, ఏ పరిశుద్ధత, భక్తి లేకుండా నేను కూడా ఏలి అంతటి వాడిని కావాలంటే అయ్యేది కాదు. ఏమండి, కొందరు ఆత్మను పొందుకున్నారు, ప్రవచిస్తున్నారు, కొందరు ప్రసంగాలు చేస్తున్నారు, కొందరు దర్శనాలు చెబుతున్నారు, కొందరు పాడుతున్నారు, కొందరు వాయిద్యాలు వాయిస్తున్నారంటే వాళ్ళంత ప్రయాసపడ్డారు, ఎంత తప్పిదయ్యారు, ఎంత సాధన చేశారు కదా. అది వచ్చిగా రాల. కనుక ఒక స్థితిని, ఒక స్థానాన్ని నువ్వు నేను సంపాదించుకోవాలంటే, ఏలి అలాంటి ఒక ఉన్నతమైనటువంటి భక్తులుగా, ప్రవక్తులుగా తీర్చబడాలంటే ఏలి అలాంటి రోషం, విశ్వాసత, పట్టుదల, త్యాగము, ప్రార్థన, పరిశుద్ధత మన జీవితాల్లో కూడా అవసరమైనది. కనుక ఇప్పుడు రాబో ఏలియా ఇతడే అన్నట్లుగా ఇప్పుడు నీవు నేను మనందరం ఏలియా లాంటి ఆత్మ తీవ్రత కలిగి ఉంటేనే ప్రపంచమంతా సువార్తను ప్రకటించగలం, ఇరుగు పొరుగు వారికి రక్షణ గురించి బోధించగలం, అనేకులను దేవుని వైపు చెప్పగలము, మన వంతుగా మన సేవ మనం చేయగలము. ఇలా అందరూ చేస్తే, అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులు, సేవకులు, సంఘ పెద్దలు చేస్తే ప్రపంచమంతా సువార్త వ్యాప్తి చెందుతుంది. ఈ సువార్త వ్యాప్తి చెందితేనే యుగాంతం వస్తుంది. అప్పుడే ఆదరింపరి యేసు ప్రభు వారు రెండవ రాకడ వస్తుందన్నమాట. కాబట్టి ఇది మనం చేయకపోతే, సువార్త ప్రకటించకపోతే ఇదే ఈ కరోనా వైరస్ వాటి తెగుళ్ళు, ఈ కరువులు, ఈ కాటకాలు, ఈ పోరాటాలు, ఈ నష్టాలు ఇవన్నీ వ్యాప్తి చెందుతా ఉంటే వీటితోనే సతమతం అవుతుంటా. ఇవి త్వరగా అంతరించిపోవాలి, యేసయ్య తొందరగా రావాలనుకుంటే తప్పక నువ్వు నేను సువార్తను ప్రకటన చేయాలి. ఎవరి వంతుగా వాళ్ళు ప్రకటించాలి. అది ప్రకటించే సామర్థ్యం కావాలంటే అందరం ఏలియాలాగా మారిపోవాలి. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. మన వంతుగా దేవుడు ఏదో రక్షించుకొని అనామకంగా విడిచిపెట్టలేదు. ఏదో ఎవరు ఇయ్యాలి, ఎవరు చేయాలి, అప్పుడే మేము బాధపడతాం అన్నట్లుగా దేవుడు చేయలేదు. మనకు మనంగా ఒక చంద్రుల్లా కాకుండా ఆకాశ నక్షత్రం వలె స్వయం పోషకులుగా, స్వయం ప్రకాశితులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆ స్థితిని మనం సంపాదించుకుంటానికి ఏలియా ఒక్కడే మిగిలి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల హృదయాలను దేవుని వైపు తిప్పినట్లుగా మనం ఒక్కరిమైనా తిప్పే సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఏలియా లాంటి అనుభవాలు కలిగి ఆ స్థితిని మనం సొంతం చేసుకుందాం. అందరూ నాకు హృదయపూర్వకంగా ఉండండి. పరమ తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏలియా పర్వత అనుభవాన్ని గురించి కొన్ని వారాల నుండి మేము చెప్పుకుంటున్నాం నాయన. ఈవేళ తండ్రి అది క్లుప్తంగానే మేము ముగించుకున్నాం. అనేక సంగతులు ఉన్నాయి భక్తుల గురించి. మేము కూడా ఏలియా వలె రోషం కలిగిన వారమై, ప్రార్థన అనుభవం కలిగిన వారమై, జ్ఞాపకకు లోబడి వారమై ప్రభువా మా స్థితిని మేము కాపాడుకొని నశించిపోతున్నాం. ఏమండి అయ్యా, లోక వైపు తిరిగినటువంటి అనేక హృదయాలను
నీ వైపు తిప్పడానికి మాకు ఆ సామర్థ్యాన్ని, శక్తిని ఇవ్వండి అయ్యా. అన్ని విధాలుగా బలపరచయ్యా. తదితర కార్యక్రమం అంతట్లో మీరు ఉండమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.